అందరికీ మరణాత. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి నా పేరు పాస్టర్ వీరి జార్జ్ బాబు. నాది రాపర్తి, రాయవరం గ్రామాల్లో నేను బైబిల్ మిషన్ పక్షంగా సేవ చేస్తూ ఉంటున్నాను. ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేత అయినటువంటి సూర్యరాజు గారికి ప్రభు పేట వందన మరణాతలు తెలియజేస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి అనేకులకు మరి ఆధ్యాత్మిక మేలులు కలుగులాగున మరి వారి కృషి ఎనలేనిదై ఉంటా ఉన్నది. మరి ఇటు రీతిగా ఛానల్ని ఏర్పాటు చేసి క్రైస్తవ సమాజం అంతటికీ చక్కని సువార్త అందించడానికి, విలువైనటువంటి వాక్య సందేశములు వినిపించడానికి వారు పడుతున్నటువంటి ప్రయాసను బట్టి మరి వారిని, వారి కుటుంబాన్ని దీవించులాగున మీరును మీ కుటుంబం అంతాను మరి వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం. ప్రభు నాకు అందించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభు నామమునకు మహిమ చెల్లించచ్చు. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ సమయంలో ఈ దినమందు మరి ప్రత్యేకంగా దేవుని వాక్య గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము ధ్యానం చేసుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమా స్వరూపి, దయగలిగిన మా దేవా, మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడవు, నిత్య నివాసీనునగు మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో నిలిచి ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడమని, నీ వాక్యమందలి సద్విషయములను మేము చూచున్నట్లుగా దేవా మా కనులను తెరవచేసి, దేవా నాయన నీ వాక్యమందలి సత్యములను మేము నాయన వినున్నట్లుగా మా చెవులను తెరవచేసి గ్రహించున్నట్లుగా మా హృదయమును తెరిచి మా హృదయమందు మీ వాక్యమును ముద్రించి భద్రపరిచి దీవించుమని వాక్యమై మా మధ్య వెలుగొందుచున్న యేసు నామమున ప్రార్థించి ఈ దీనదాసుని నన్ను మరుగుపరిచి మాట్లాడమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవనామమున మీకెల్లరకు కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఒక వ్యక్తికి ఆకలి లేదా దాహము లేదంటే ఆ వ్యక్తి గురించి మనకేమర్థమవుతుంది? ఆ పరిస్థితి అట్లానే కొనసాగినట్లయితే అతడు మరణించైనా ఉండి ఉండాలి, లేదంటే అతడు కోమాలోనికి వెళ్ళినటువంటి వారి పరిస్థితిలోని వారికి కూడా ఆకలి దప్పులు అనేవి వారికి తెలియదు. అయితే అతడు మరణానికి దగ్గరవుతున్నాడు అనేటటువంటి సంగతిని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అయితే నీతి నిమిత్తము మనకి ఆకలి లేదా దాహము కలిగి ఉండాలి అనేది వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆధ్యాత్మిక మరణానికి దగ్గర పడుతున్నామని మరి వేరే చెప్పనవసరము లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆకలి దప్పులు లేవంటే శారీరక మరణము సంభవించినట్లుగానే మరి నీతి నిమిత్తమైనటువంటి వాక్యము కొరకైనటువంటి ఆకలి దప్పులు మనలో లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి మరణానికి మనం దగ్గరగా చేరువవుతున్నామనేటువంటి సంగతిని మనము గ్రహించవలసిన వారముగా ఉంటా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి అంటే ఏమిటి? అసలు ఈ విషయాన్ని మనము ధ్యానించాలి. నీతి అంటే ఆయనను నమ్మడమే నీతి అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. మరి గలతీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో గలతీ పత్రిక మనం చూసినట్లయితే గలతీ 3:6లో
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడుతున్నది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక అది ఆయనకి నీతిగా ఎంచబడింది అని. ఆకలి దప్పిక కలిగిన వ్యక్తి వాటిని తీర్చుకోవడానికి, తన ఆకలిని తీర్చుకోవడానికి తన సర్వశక్తులు వడ్డీ ప్రయాసపడినట్టడని మనము ఎరిగిన వారమే ఉంటున్నాం. చివరికి అతడు ప్రయాసపడి తనకు కలిగిన ఆకలిని, తనకు కలిగిన దాహాన్ని తీర్చుకున్నప్పుడు అతడెంతో సంతృప్తి చెందుతాడనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించగలుగుతున్నాం. అయితే శారీరక సంబంధమైనటువంటి ఆకలి దప్పులను గురించే కాదు కానీ ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దప్పిక కలిగినటువంటి వ్యక్తి విషయంలో కూడా అదే రీతిగా జరుగుతుందనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. కానీ మరి ఆయన్ని చూడాలంటే, ఆయన్ని చేరాలని అనంటే, ఆయన కోసము జీవించాలని కానీ అట్లాంటి ఆధ్యాత్మిక తలంపులు అనగా ఆయనను అంటే దేవుణ్ణి చూడాలని కానీ, దేవునితో మాట్లాడాలని కానీ, దేవుని వాక్యం వినాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో గడపాలని ఆకలి దప్పులు నీవు కలిగి ఉంటే నీవు జీవించిన వాడవుగా కనబడుతుంటున్నావు. అట్టి ఆధ్యాత్మికమైనటువంటి అవసరత మనకి ఎంతో ఉన్నది అనే సత్యాన్ని మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. అట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దప్పులు మన జీవితాల్లో ఈ దినాల్లో లేకుండా పోతున్నాయి, కృషించి హరించిపోతున్నాయి అన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నేటి దినాల్లో మరి సంఘము, సమాజము, ప్రజలందరూ కూడా లోకం వైపు ఎక్కువగా ఆకర్షితులై లోకాశల వైపు మరలిపోయి లోకంలో పడి కొట్టుకుపోతుంటున్నారు. కానీ దేవుని వైపు చూచేవారు మరి బహు కొద్దిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే లోకము ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటున్నది. లోకంలో ఆకర్షించే ఆకర్షణలోనికి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆకలి దప్పులు కలిగిన వారముగా ఉండాలి. దేవుని కొరకు ఆకలి దప్పులు, దేవుని కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు వారి ఆకలి దప్పులను తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని కోసము కోరహు కుమారుల యొక్క దప్పిక మనం చూచినట్లయితే మరి కీర్తనల గ్రంథము 42వ కీర్తన మొదటి 2 చరణాలు మనము గమనించినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని భక్తులు మరి రాస్తూ ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి, ఎండమావుల్ని చూచి అవే నీటి మడుగులు అనుకొని భ్రమించి ఆశతో అంతులేని వేగంతో బహు వేగంగా మరి సాగిపోతున్నటువంటి దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా కూడా అక్కడ నీరు కానరాదు. ప్రయాణించే కొలది ఇంకా ఇంకా దూరంగా ఉన్నట్లుగా కనబడుతుంటుంది, కానీ ఆ ఆశ అనేది తీరదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కానీ నీటి మడుగును చేరే వరకు ఈ దుప్పి తన ఆశ తీర్చుకునేటంత వరకు అది తన ప్రయాసను మానుకోదు. తన యొక్క గమ్యాన్ని చేరేటంత వరకు తన మరి ప్రయాణాన్ని ఆగిపోనివ్వకుండా సాగనిస్తుందనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అదే చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని. అలాగని మన ప్రాణము కూడా దేవుని కొరకు, దేవుని నీతి కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని సహవాసము కొరకు, దేవునితో
చేయవలసినటువంటి సహవాసము కొరకు, ఆయన సన్నిధిలో గడిపే సమయం కొరకు మనము కూడా అట్టి ఆకలి దప్పులతో ప్రయాసపడాలని, మనం కూడా అట్టి ఆకలి దప్పులతో ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మన ఆశలన్నీ కూడా ఈ లోకం చుట్టూనే తిరుగుతూ ఉంటున్నాయి. నేటి దినాల్లో వాటిని సంతృప్తిపరచడానికే, మనలో శరీర సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికే, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికే ప్రయాసపడుతున్నాం. కానీ నీతిని గురించి ఆశ కానీ ఆలోచన కానీ ఉన్నట్లుగా మరి ఈ దినాల్లో కనబడటం లేదు. అయితే దేవుని ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనమైతే లోకము అలాగన లోకం వైపు పోతూ ఉన్నది, కానీ మనమైతే దేవుని బిడ్డలముగా, దేవుని ఎరిగిన వారముగా, దేవుని నమ్మిన బిడ్డలముగా, దేవుని కొరకు మనము తృష్ణగునే వారముగా, దేవుని సహవాసము కొరకు, దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడే బిడ్డలముగా మనం ఉండాలని దేవుని వాక్య సేవకుడనుగా నేను మీకు తెలియచేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు అసలు నీతి కొరకు ఆకలి దప్పులే లేకపోతే తృప్తి చెందే అవకాశమే ఉండదు. ఆకలి దప్పులు ఉంటేనే దాని కొరకు మనం ప్రయాసపడతాం, ప్రయాణం చేస్తాం, దాని ద్వారా మన ఆకలి తీర్చుకుంటాం, లేదా మనకు కలిగిన దాహాన్ని తీర్చుకుంటాం. ఆ ఆశే లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ కలిగినటువంటి వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారని వాగ్దానం చేశాడు. ఆశే లేకపోతే తృప్తి అనేదే ఉండదు. ఇక దానికి ఏ విధమైనటువంటి ఆకలి దప్పులు లేని వానికి అందుకోవడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వానికి ఆశ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదనే సత్యాన్ని మనము గమనించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమ వాక్యంలో మనము గమనించినట్లయితే ధన్యత, మనము ఈ యొక్క తృప్తి చెందకపోతే, మనము నీతి కొరకు ఆకలి దప్పులు లేకపోతే, లేదంటే తృప్తి చెందకపోతే ధన్యతలోనికి మనము ప్రవేశించలేము. ధన్యతలోనికి మనం ప్రవేశించలేకపోతే నిత్యరాజ్యానికి మనము వారసులము కాలేము అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమ, నీతి కొరకు మనం ప్రయాసపడాలి. నీతిగా జీవించడానికి, నీతిగా బ్రతకడానికి, నీతిగా ప్రయాసపడడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీతి అంటే ఏమిటి? ప్రభువే నీతి. ఆయన నమ్మడమే నీతి. ఆయన్ని నమ్మి ఆయన వాక్యాన్ని నెరవేర్చడమే నీతి. ఆయన వాక్యానుసారముగా జీవించడమే నీతి. ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడమే నీతి. ప్రియమైన దేవుని సంగమా, కనుక మనం అలాగున మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము సరిచూచుకుంటూ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనము అన్వయించుకుంటూ మన జీవితాలని కొనసాగించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే దేవుని వాక్యంలో అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారు. ఎటువంటి సమయంలో ఆయన నమ్మారు అని అంటే, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఏ చోటికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి ప్రయాణం కమ్మంటున్నారో తెలియదు, కానీ ఇదిగో నీవు నేను చూపించు దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటకి కట్టుబడి ఆయన తన బంధువులను, తల్లిదండ్రులను, బంధువర్గాన్ని, సహోదరులను అందరినీ విడిచి దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన మాటను నమ్మాడు, అదే నీతి. అలాగే నీవు కూడా దేవుని మాటను నమ్మితే నీతిమంతుడవు కాగలవు. దేవుని వాక్యమును విని ఎవరైతే యేసు ప్రభు రక్షకుడు అని నమ్మి విశ్వసించి ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి నీతి కలుగుతుంది అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ గమనించండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము మనము చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికి కూడా రక్షణ ఎంతో అవసరమై ఉంటా ఉన్నది. రక్షణ ఎంతో ప్రాముఖ్యమై ఉంటా ఉన్నది. రక్షణ చాలా అవసరమై ఉంటా ఉన్నది నేటి దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రక్షణ లేని స్థితిలో ఉంటున్నాం. మన జీవితాలకు రక్షణ లేదు, మన బ్రతుకునకు రక్షణ లేదు, మన యొక్క గమ్యానికి, మన పరిస్థితులకు, దేనికి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు రక్షణ ఒక్కటే, రక్షకుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు అని ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో వారికి నీతి అనేది కలుగుతుందంట. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు అని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు అని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన నోటితో ఒప్పుకోవాలి. రెండవది, మన హృదయమందు విశ్వసించాలి. మన హృదయమందు విశ్వసించకపోతే మనం నోటితో ఒప్పుకోలేం. ముందుగా దేవుని వాక్యము వినకుండగా మనము దాన్ని ఒప్పుకోలేము. ఎందుకంటే దేవుని వాక్యము వినకుండా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినాలి. ముందుగా దేవుని వాక్యం వినాలి. వినుట వలననే విశ్వాసము కలుగుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అలాగున మరి మనం విని దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన వాక్య ప్రకారము జీవించినప్పుడే దేవుడు గొప్పవైనటువంటి కార్యాలు మన ఎడల చేసేటట్లుగా మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విని నమ్మి విశ్వసించి ఆయన మాట చొప్పున నడిచినప్పుడే మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సకలమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలిగినట్టు వీలు కలుగుతుందని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనము చూచినట్లయితే అక్కడ భక్తుడు మాట్లాడుతూ 2వ వచనంలో మొదటి 2 వచనాలు మనం చూచినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనం చేయవలసింది దేవుని మాటను శ్రద్ధగా వినాలి అని. దేవుని మాటను మనము శ్రద్ధగా వినాలి. వినిటేనే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వలననే ఈ దీవెనలన్నీ మనకు సంప్రాప్తించి లభిస్తాయని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. దేవుని యొక్క నీతి మనకి కలుగుతుందని, దేవుని యొక్క నీతిని మనము సంపాదించుకుంటామని మనము దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చక్కని వాగ్దానం మనకు అక్కడ కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము అలాగున దేవుని మాట విని దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి ఆయన ఎప్పుడైతే నీవు నీ దేశమును నీ ప్రజలను విడిచి రమ్మని దేవుడు అబ్రహామునకు తెలియచేసినప్పుడు దేవుని మాటను నమ్మి వచ్చినందులకు దేవుడు ఆయన అధికముగా హెచ్చించినట్లుగా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూచినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును.
చేయవలెనని అబ్రహాముతో నేను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆ విన్నటువంటి మాటను విశ్వసించాడు. అదే దేవుని వాక్యం చెప్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని మాట వినాలి, మొదటగా దాన్ని మనం విశ్వసించాలి. అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది, అప్పుడే మనకు విమోచన కలుగుతుంది, అప్పుడే మనకు ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అనేటువంటి సంగతిని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అలాగున నమ్మి విశ్వసించి ఎవరైతే జీవిస్తారో వారి మీదకి పలు విధములైన ఆశీర్వాదములు కలుగుతాయని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఎట్టి ఆశీర్వాదాలతో దేవుడు మనలను హెచ్చిస్తున్నాడంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారా, సమస్త జనముల కంటే, అందరికంటే దేవుడు నిన్ను అధికముగా హెచ్చిస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారము విశ్వసించి జీవించినప్పుడు. మరి అలాగుననే నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ డుక్కితెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును అని. ఇలాగ అనేకమైన ఆశీర్వాదములు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడు మనకి కలుగుతున్నాయి, లభిస్తున్నాయంటే దేవుని నమ్మి విశ్వసించినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు ఆకలి దప్పులు కలిగి ఎప్పుడైతే ఆయన మాట విని విశ్వసిస్తావో నీకు నీతి కలుగుతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే వాగ్దానము మనం ఇందాక మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనము చూడడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. కావున నీతి కొరకు ఎప్పుడైతే మనము ఆకలి దప్పులు కలిగి ఉంటామో అప్పుడు ఏం కలుగుతుందంట? తృప్తిపరచబడతాం అన్ని విధాలుగా కూడా. ఈ లోకంలోనే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శారీరక రీతిగా నీ జీవితంలో, నీ బ్రతుకులో అనేకమైన ఆశీర్వాదాలు నీవు అందుకుంటావు, అనేకమైన దీవెనలు నీవు పొందుకుంటావు. దేవుని నీతి కొరకు నీవు ఆశపడి ఆయన్ను వెంబడించినప్పుడు, ఆయన్ను అనుసరించినప్పుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. నీతి, నిజాయితీ, న్యాయం కోసం ఆకలి దప్పులు కలిగి వాటిని అందుకోవడానికి మనము ప్రయాసపడవలసిన వారముగా ఉంటున్నాం. నీతిమంతులుగా మనము తీర్చబడదాం, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించుదాం. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారులు కావాలన్నట్లుగా మనము దేవుని వాక్యమును నమ్మి అబ్రహాము ఎలాగనైతే ఆశీర్వదించబడి దీవించబడ్డాడో సమస్త వంశముల్లోనూ కూడా మరి ఆయన వలన దీవించబడతాయని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలమును ఎలాగునైతే అందుకున్నాడో అట్టి ఫలమును మనము కూడా అందుకొని అట్టి ఆశీర్వాదాన్ని మనము కూడా పొందుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇదిగో నీ వాక్యమును క్లుప్తముగా మేము ధ్యానించి ఉండగా నీ వాక్యమందలి సత్యములను మాకు బోధించి దీవించిన తండ్రి, నీ వాక్య వెలుగులో మేము సంచరించున్నట్లుగా, సాగిపోగలిగినట్లుగా నీ నీతి కిరణాలు మాపై నాయన ప్రసరింపచేసి నీతిమంతులుగా తెచ్చబడిన వారమే, విశ్వసించి ముందుకు సాగిపోయిన వారమే, నీ కృపలో సాగిపోయే భాగ్యము, ధన్యత మాకు దయచేయమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేత అయినటువంటి సూర్యరాజు గారి వారి యొక్క కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తప్పక ఈ ఛానల్ కొరకున్న దినం మీరు ప్రార్థించండి. అలాగే యూట్యూబ్లోనూ అలాగనే మరి టీవీలో కూడా మరి ప్రసారం అవుతుంది కనుక ప్రతిరోజు అందించబడే వర్తమానాలు మీరు విని మరింతగా ఫలించి ఆశీర్వదించబడతారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తుంటున్నాను. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.